అమ్మకు బాలేదని చెప్పి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అవసరమా నాన్న? మందుగొట్టి మీ నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవద్దమ్మా. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళ వెంట నీళ్లొచ్చినా మళ్లీ తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండేదమ్మా. అదే చదువు కోసం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుందో లేదో, కనీసం తల్లిదండ్రులు గుర్తుంచుకుంటుందో లేదో అని భయమేస్తుందమ్మా. నన్నే అనుమానిస్తున్నారా నాన్న? అర్థం చేసుకోమంటున్నాను. నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? నువ్వు ఉండేది హాస్టల్లో. అమ్మాయిలంతా లాడ్జ్ లో ఉన్నట్టమ్మా. నన్ను నమ్మవా నాన్న? నిన్ను చేసుకునేవాడు నమ్మడమ్మా. ఇప్పుడున్న అమ్మాయిల పరిస్థితి వేరు. అవునమ్మా. ఈ అరగంటలో మీ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే నువ్వు 100 మాటలు మాట్లాడావు. అదేనమ్మా ఇప్పటి అమ్మాయిలకి అప్పటి అమ్మాయిలకి తేడా. పెళ్ళోళ్ళు వచ్చారు, మీరు లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రండి. ఓడు కదా అంకుల్, నేను పెళ్లి కొడుకునే. జరిగిందా? చీరలో చిలక కత్తిలాగా ఉంది. మ్యాటర్ ఏంటో. నువ్వు అసలే జెంటిల్మెన్ కదరా. ఏమన్నా డౌట్లుంటే ఇప్పుడే అడిగాయి. డాడ్ నెక్స్ట్ ప్రోగ్రామ్. అర్థమైందిరా. అబ్బాయి అమ్మాయితో ఏదో మాట్లాడాలంటున్నాడు. అబ్బాయి ఏదో మాట్లాడాలట, వెళ్ళమ్మా. సరే నాన్న. ఏ దిస్ ఇస్ రిషి. నమస్తే. ఓ ఐ లైక్ దిస్ ఇండియన్ కల్చర్. బేసిక్ గా నన్ను మా ఊర్లో అందరూ జెంటిల్ మ్యాన్ అంటారు, ఎందుకంటే నేను చాలా బ్రాడ్ మైండెడ్ కాబట్టి. అలాగా? యా. ఎనీవే టేక్ దిస్. ఈ పేపర్స్ ఎందుకు? రేపు పెళ్ళయ్యాక నువ్వు నేను హ్యాపీగా కాపురం చేయాలంటే పెళ్లి కాకముందు నువ్వెంతమంత కమిట్ అయ్యావు, నేనెంతమంత కమిట్ అయ్యాను పేపర్ మీద రాసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఆమె రైట్? నువ్వు జెంటిల్ మన్వి కాదురా, మెంటల్ మన్వి. నోరు మూసుకుని పో. పత్తి పండులా మాట్లాడుకో. ఇప్పుడు ట్రెండ్కి 20 వచ్చిన ఇన్నోసెంట్ ఏంది? ఆడదని నేను తలుచుకో మాట్లాడేవాడు అమ్మ నాన్నకి పుట్టినవాడు కాదు, అడ్డమైన వెదలకి పుట్టినవాడు. పోరా. ఆ డౌట్ లో కింద ఉన్న మా అమ్మ నాయన్ని అడుగు. నువ్వు నచ్చలప్పా. ఆ మాట నువ్వు కాదురా, నా కూతురనాలి. తనకు ధైర్యం ఉంటే నిన్ను తన్నాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆడపిల్ల తండ్రివే. అందుకేరా నువ్వు ఇంకా నిలబడి మాట్లాడుతున్నావు. బేవకూఫ్. మైండ్ యువర్ లాంగ్వేజ్. పోరా. పోతాము. ఇది మా ఫ్యామిలీ కొత్త ఏంది? నోరు మూసుకుని పోరా. అల్లో వనదేరావు మ్యారేజ్ బ్యూరోసా? సారీరా. పురిట్లో ఆడపిల్లని తెలిసి చంపే తల్లిదండ్రుల కన్నా వయసు వచ్చిన ఆడపిల్లను అనుమానించే తల్లిదండ్రులే రాక్షసులమ్మా. ఇంకెప్పుడు అబద్ధం చెప్పి నిన్ను పిలిపించదు. నువ్వు ఓకే అన్నప్పుడు నీకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తాను. సరేనమ్మా? థ్యాంక్ యూ నాన్న. మంచి లేదు అంటివి కదరా మూర్ఖ మానవ. దృశ్యము చూచితివి కదా, ఇప్పుడేమందు? ప్రభు, మంచి మనసుతో చూసేవాళ్ళకి మంచే కనిపిస్తుంది, బోన్లో చూసేవాళ్ళకి బొంగే కనిపిస్తుంది. ఏముండా ఎంత ముద్దుగా పిలిచారు. భూలోకంలో ఏమన్నా సిమ్ కార్డు వ్యాపారం చేసేదానివా? ఆయన పేరు ఆయన చెప్పుకుంటుంటే నిన్ను పిలిచినట్టు నువ్వు వెళ్ళిపోతావేంటి? నీకు యమధర్మరాజా, నన్ను క్షమించండి. నేను అనుకునే లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో కనిపించాయి. నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్, నన్ను పంపించేయండి. అయ్యో, మాన్యువల్ ఓపెన్ చేసింది. అయ్యో ప్లీజ్ హెల్ప్. మాన్యువల్ ఎవరు పడిపోయారు, కాపాడండి ప్లీజ్. లోపల ఎవరు ఉన్నారు, త్వరగా తీయండి ప్లీజ్. కొంచెం వాటర్ తీసుకొస్తారా? అయ్యో ఏం కాలేదు కదా? ఏమండి అయ్యో ఓకే. పెళ్లి చేసుకుందామా? నీలంటోని సేవ్ చేశాను చూడు. హలో మేడం, పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళిపోతాం ఏంటి? ఐ లవ్ యమా. థ్యాంక్ యూ.